ఓం నమః శివాయ. వి ప్రభాకర్, సాయి మణిశర్మ దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి కోరినంతనే కొంగు బంగారం చేసే మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఈ పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టిన దంపతులు శివయ్య సేవలో తరించి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతమైన భక్తితో నిండిన హృదయాలతో స్వామి చెంత వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. శంభో శంకర వసతో విధవ ఓం ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర. ఓం శతమానం భవతి శతహాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు తదాస్తు. దంపతులిద్దరూ సృష్టిలో సమతుల్యతను కాంక్షిస్తూ లోక కళ్యాణార్థమై జరుగుతున్న హోమంలో నవధాన్యాలు ఆజ్యము వేసి శివయ్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు. మహాగణేశ్వరాయ ధం నమః. దుర్గాదేవతాయ ధం నమః. ఆగ్నేయ ధం నమః. ఆగ్నేయ ధం నమః. ఆగ్నేయ ధం నమః. ఆగ్నేయ ధం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సేవామూర్తులను ఆత్మీయంగా పలకరించి నిర్మాణ దశలో ఉన్న నూతన శివాలయ పనుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి గర్భగుడిని, శ్రీ వినాయక, మాణిక్యాంబ అమ్మవారి ఉపాలయాలను వారికి చూపించటంతో పాటు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న 12 జ్యోతిర్లింగాల విశేషాలను సవివరంగా వివరించారు. దేవాలయ దర్శనమనంతరం మానవ సేవలో భాగంగా ప్రభాకర్, సాయి మణిశర్మ దంపతులు అభాగ్యుల వైద్యశాలను సందర్శించారు. అక్కడ అనాథులకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న ఆశ్రమ వైద్యులను ఆత్మీయంగా పలకరించి వారి సేవలను అభినందించారు. అదేవిధంగా నిర్భాగ్యుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు సేవాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు అందుతున్న అద్భుతమైన సేవల గురించి వివరించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన ఈ పుణ్య దంపతులకు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సూపర్లకందరికీ నా నమస్కారాలండి. నా పేరు ఉప్పల దడియం ప్రభాకర్ అని అంటారు. ఇకపోతే ఈమె నా భార్య సాయి మణిశర్మ. మేము ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇది 3వ దఫా వస్తున్నాము. అప్పటి నేను చూసిన వాతావరణానికి ఇప్పుడు ప్రస్తుతం నేను చూస్తున్న వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంది. నిర్వాహకులైనటువంటి శ్రీ గట్టు శంకర్ గారు, ఆయన సతీమణి శ్రావణి గారు, వారి శ్రమలు, వారి యొక్క శ్రద్ధ నన్ను చాలా ఆకర్షిస్తున్నాయండి. వాళ్లకు భగవంతుడు చాలా మేలు చేయాలని ప్రతి నిమిషము నేను కోరుకుంటున్నాను. అసలు నేను ప్రస్తుతం వచ్చింది కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సంప్రదించి వాళ్ళకి నా యొక్క శుభ ఆశీస్సులు చెప్దామని వచ్చాను. కానీ ఏం చేస్తున్నారని చూస్తున్నామని రాలేదు. ఎనీవే, చూసిన దాంట్లో కొత్తగా వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ఆలయము, ఇకపోతే
అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని ఏ విధంగా వాళ్ళు వృద్ధి చేశారు అనేటువంటిది చూసినప్పుడు నాకు నిజంగానే అయ్యో, మేము మనలాంటి వాళ్ళు ఏమి చేయలేకపోతున్నామే, వీళ్ళు చేసే వాళ్ళకైనా మన చేత అయిన సాయం చేద్దామా, మా చేత అయినటువంటి సహకారం అనేది, సాయం కాదు సహకారం అందించాలనేటువంటి ఒక ఉబలాటతో ఉన్నానండి. Really, they deserve good lot of appreciation from the people who have come across of them. I pray the Lord the best future for శ్రీ శంకర్జీ అండ్ శ్రావణి గారికి మంచి మంచి పురోభివృద్ధి భవిష్యత్తుని వాళ్ళు భగవంతుడు కల్పించాలని చాలా మనసారా ఆశపడుతున్నానండి. ఐ విష్ దెమ్ టు గాడ్ బ్లెస్ దెమ్ యాజ్ వెల్. వాళ్ళ యొక్క ధ్యేయాలు సంపూర్తిగా నెరవేరాలని వాళ్లకు ఇంతకంటే గొప్పగా ఏం చెప్పలేను నేను. వాళ్ళకి తగిన ప్రోత్సాహం అందరూ ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నానండి. ఇన్క్లూడింగ్ ప్రభుత్వం కూడా వాళ్ళకి గొప్ప సహకారం అందించి ఈ సంస్థని బాగా వృద్ధి చేయాలనేసి కోరుతున్నానండి. ఇది ప్రజలకు చాలా 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 మంచి సంస్థగా ఎదగాలని కూడా నేను అనుకుంటున్నానండి. ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్న సేవలు చాలా శ్లాఘనీయంగా ఉన్నాయండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దేర్ జనరసిటీ అండ్ సో ఆన్. థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.